అన్న 6 ఏళ్ల తర్వాత సోలోగా వస్తున్నాడు మన టైగర్ అన్న. అవును, ఎలా అనిపిస్తుంది అన్న? సోలో పాన్ ఇండియా వరల్డ్ రికార్డ్ షేక్ చేస్తుంది మొత్తం. ఆల్రెడీ ఇప్పుడు టికెట్లు అక్కడ కూడా దొరకట్లేదు. మీరు చెక్ చేసుకోండి, బుక్ మై షో కానీ పేటిఎం కానీ దేంట్లో అయినా చెక్ చేసుకోండి, ఎక్కడ కూడా ఒక్క టికెట్ కూడా లేదు. అది పీవీఆర్ అవనే, హాల్స్ అవనే, మన ప్రసాద్ ఐమాక్స్ అవనే, ఎక్కడా కూడా. అంటే ఆయన రేంజ్ ఎలా ఉందో మీరు మొన్న ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్యాన్సిల్ అయినప్పుడు చూశారు. అభిమానుల ఆవేశం అర్థమైందా? దాన్ని బట్టి ఆయనకి ఎంత బజ్ ఉంది ఈ రోజుల్లో. ఇప్పటి వరకు 6 సంవత్సరాల తర్వాత ఆకలి మీద వస్తుంది పులి. ఈ యంగ్ టైగర్ సినిమా దేవరాతో మొత్తం రికార్డులన్నీ బద్దలైపోతాయి భయ్యా, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ సినిమా వచ్చిన ట్రైలర్ ఎఫెక్ట్సే మామూలుగా లేదు, జనాలను ఊపేసింది. ఆ రకంగా చూసుకుంటే సినిమా కలెక్షన్స్ అయితే ఇప్పటి వరకు కూడా ప్రీ రిలీజ్ బడ్జెట్టే నాకు తెలిసి 300 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని అఫీషియల్ నోటీస్ అయితే వచ్చింది. ఇంకా పెరుగుద్ది ఇది, దగ్గర ఇప్పుడు బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేయడానికి దగ్గరలో ఉంది. ప్రీ రిలీజ్ బడ్జెట్ అంటారు కదా, బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఇప్పటి వరకు 300 కోట్లు అయితే తేలింది.